రాత్రికాల ప్రార్థన. అతి పరిశుద్ధుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. గతించినటువంటి సూర్యోదయము నుంచి ఈ సూర్యుడు అస్తమిస్తున్న ఈ తరుణము, ఈ సమయం వరకు అయ్యా మాకు మీరు తోడై ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, ప్రతి ప్రయాణమును దీవించారు. అపాయాలు రాకుండా, ప్రమాదాలు రాకుండా కాపాడారు. ప్రతి ప్రయత్నంలో తోడై ఉన్నారు. అయ్యా ఎవరికి ఏ లోటు లేకుండా సమృద్ధినిచ్చి పోషించారు. అనేక పరమైనటువంటి శోధనల నుంచి ఈరోజు తప్పించారు. నాయన, ఈ రాత్రి అందు సజీవులంగా ఉండి కుటుంబంతో కలిసి విధంగా ప్రార్థిస్తున్నాము అంటే మీ కృప నాయన. ఈ కృపను బట్టి కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎస్ లార్డ్, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను అని కీర్తనల గ్రంథం 119వ కీర్తన 50వ వచనంలో అయా మీ లేఖనాలు సెలవిస్తున్నట్లుగా, అవును తండ్రి, మీ వాక్యము బ్రతికించే వాక్యము నాయన. మీ మాటలు ధైర్యాన్నిచ్చే మాటలు ప్రభువా. అయా మీ మాటలు మమ్మల్ని ఎప్పుడు కూడా నిరుత్సాహపరచలేదు, మమ్మల్ని ఎప్పుడు కూడా నిరాశలోకి నెట్టివేయలేదు. ఎవరైతే బిడ్డలు రాత్రి అందు నిరాశలో, కృంగుదలలో, నిరుత్సాహంలో ఏమీ చేయలేము, ఇంకెందుకు ఈ జీవితం అనేటువంటి పరిస్థితిలో ఉన్నారో వారికి మీ వాక్యాన్ని ఇవ్వండి తండ్రి. వారిని బ్రతికించండి నాయన. మీ వాక్యం ఉంటే చాలు, వారు బ్రతకగలరు అని వారి జీవితంలో మీ కార్యాల ద్వారా రుజువు పరచమని, కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రి కాలం సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము, గోజాడుతున్నాము. కృప చూపించండి అయ్యా. బిడ్డలకు మరి ఏ సమస్యలు ఉన్నవో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా స్వస్థత దయచేయండి, విడుదల అనుగ్రహించండి అయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్నారు, శారీరక బలహీనతలు వారిని చుట్టుముట్టాయి, మానసిక కృంగుదలలు వారు కలిగి ఉన్నారు అయ్యా. మీరే స్వస్థతనిచ్చే దేవుడవు అని వారు గుర్తెరిగి మొరబెడుతుండగా సంపూర్ణ విడుదల వాటి నుంచి దయచేయండి. అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, చాతబడి శక్తులు యేసు నామములో లయపరచబడును గాక. ఎస్లాడ్. అదే విధంగా ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో ఆ డిప్రెషన్లో నుంచి లేవనెత్తమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన, ఆర్థిక కష్టాలు, అప్పులు కట్టలేని పరిస్థితులు, ఈఎంఐలు కలిగి ఉన్నారు, తిరిగి చెల్లించలేని స్థితిగతులు నాయన. అయా దయ చూపించండి, వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారికున్న ప్రతి అప్పు కూడా కొట్టివేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే నాయన కోర్టు కేసుల్లో, ల్యాండ్ సమస్యల్లో చిక్కుబడిన స్థితిలో ఉన్నారో ఆ కేసుల నుంచి విడిపించండి ప్రభువా. వారి వైపు న్యాయము తీర్చండి తండ్రి. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి అయా. గర్భిణీలుగా ఉన్నారు, తల్లికిని బిడ్డకును క్షేమాన్ని అనుగ్రహించండి ప్రభువా. అయా ఎవరైతే నైట్ డ్యూటీలో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో ఈ రాత్రంతను కూడా వారికి క్షేమమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయా, యవన బిడ్డలు మాట వినని పరిస్థితిని కలిగి ఉంటుండగా వారు మాట వినే లోబడే హృదయం దయచేయండి ప్రభువా. రక్త సంబంధికులు కూడా ఆస్తి పరంగా గొడవలు పడుతుండగా అయ్యా వారిలో ఆ గొడవలు లేకుండా సహాయం అనుగ్రహించండి. అదే రీతిన భార్యాభర్తల మధ్య ఉన్న అనుమానాలు, అవహేళనలు అన్నిటినీ కూడా తీసివేసి ఒకరినొకరు అర్థం చేసుకునే కృప చూపించండి తండ్రి. ఆయా దేశాల్లో ఉన్నారు, వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయా బిడ్డలకు మీ రక్షణ కాపుదల దయచేయండి, ఏ సమస్య రాకుండా కాపాడండి. విదేశాలు వెళుతూ ఉన్నారు, వారి ప్రయత్నాలలో మీరు తోడై ఉండండి, వారిని దీవించండి అయా. వారి పాస్పోర్ట్స్, ఇమిగ్రేషన్స్, ఆ యొక్క వీసా విషయంలో కూడా కృప చూపించండి నాయన.
గృహాలు లేని వారికి గృహమును దయచేయండి తండ్రి. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉండగా మంచి జాబ్ బిడ్డలు పొందుకునే కృప చూపించండి. వివాహాల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. సాటి అయిన సహాయమును బిడ్డలకు బహుమానంగా అనుగ్రహించండి ప్రభు. అదేవిధంగా లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మీ కృప చొప్పున బిడ్డలకు అనుగ్రహించబడునుగాక. ఎస్ లార్డ్. మారు మనసు లేని వారు ఉన్నారు నాయన. చెడు వ్యసనాలు, చెడు స్నేహాలు, పాపపు అలవాట్లు కలిగి ఉన్నారు. యేసు నామంలో వారిని విడిపించి మారు మనస్సును వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. మా దేశాన్ని దీవించమని, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను అందరినీ ఆశీర్వదించమని, ప్రాముఖ్యంగా బార్డర్స్లో సైనికులు ఉంటున్నారు నాయన, వారికి మీ కృపా కాపుదల అనుగ్రహించమని తండ్రి. మేమందరం కూడా అలసిపోయిన దేహములతో సేద తీరబోతూ ఉండగా మంచి నిద్రతో, కంటి నిండా నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరచండి అయా. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది దురాత్మ క్రియల వలన ఈ రాత్రి యందు ఎవ్వరూ ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరి గృహం చుట్టూ కూడా మీ కంచె, మీ కాపుదల దయచేయమని, మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని ఈ రాత్రి అందు మీకు అప్పగిస్తూ ఉన్నాం. మరలా ఉదయాన్నే మేమందరం సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే గొప్ప అవకాశం దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.